హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం ఒక మంచి ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ మనకి టోటల్ 21 ఎకర్స్లో అయితే ఉందన్నమాట. మనకి 14.5 ఎకర్స్లో అయితే మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే 6.5 ఎకర్స్లో అయితే మనకి అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వెంకటాపూర్ అనే విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. విలేజ్ అంటే ఎక్కడో అనుకునేరు, మనకి నియర్ బై అనురాగ్ యూనివర్సిటీకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి వరంగల్ హైవేకి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట. మనకి నీలిమా మెడికల్ కాలేజ్ నుంచి కూడా మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ అలాగే నియర్ బై చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇవి విల్లాస్ వచ్చేసి టోటల్గా 147 విల్లాస్ అయితే ఉన్నాయి. ఇందులో 39 త్రిబుల్ అండ్ 108 డూప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు విల్లాస్, ఇవన్నీ త్రిబుల్ అండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి డూప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నల్స్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్టర్నల్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ మనకి అండర్ గ్రౌండ్ నుంచే ఇస్తున్నారు అనమాట. డ్రైనేజ్ కూడా మనకి ఎలాంటివి బయట అయితే కనబడవు అనమాట. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ అలాగే రేరా అప్రూవ్డ్ కూడా ఉందండి. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ విల్లా, మోడల్ విల్లా అనమాట. ఒకసారి డూప్లెక్స్ విల్లా అయితే ఎలా ఉందనేది మనం ఒకసారి చూసేద్దాం. గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అండి. ఇప్పుడు చూస్తుంది అయితే మనం మోడల్ విల్లా అనమాట. సేమ్ ఇలానే వస్తున్నాయి అనమాట డూప్లెక్స్ అయితే. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి, ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇస్తారు. సెట్ బ్యాక్లో కూడా వాళ్ళు ప్లాంటేషన్ అనేది వాళ్ళే చేసి ఇస్తారనమాట మనకి. ఇది వచ్చిన మనకి మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోరు అండ్ చెవుకోట్స్ అయితే మనకి టేక్వుడ్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఒకసారి చూసేయండి ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. డోర్స్ కూడా చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయన్నమాట. చూసుకున్నట్టయితే ఇదంతా హాల్ అనమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి 208 స్క్వేర్ యార్డ్స్ విల్లా అనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి, డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి అంత కస్టమర్ చాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఫాల్ సీలింగ్ కానీ మనకి టైల్స్ కానీ ఎలాంటి డిజైన్ అనేది మనకి కస్టమర్ చాయిస్కి అయితే వదిలేసారనమాట సెలెక్షన్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అటు సైడ్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ మనమైతే కింద ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. అయితే మొత్తం టైల్స్తో ఫ్లోరింగ్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ గ్రానైట్తో డిజైన్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూసేయండి. అండ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. మనకి హౌస్ మొత్తం ఇది విల్లా మొత్తం మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 విండోస్ అయితే ఇచ్చారు చూడండి. అండ్ వెంటిలేషన్ మంచిగా ఉండడం కోసం 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ట్యాప్స్ అవన్నీ అయితే బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి ఒకసారి చూసేయండి, ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనం కిచెన్ అయితే చూసేద్దాం నెక్స్ట్. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అన్న. ఇక్కడ కావాలంటే మనం పార్టీషన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట, హాల్కి డైనింగ్కి. అండ్ అలాగే మనకి హాల్లోనే ఎంత వెంటిలేషన్ ఉందో చూసారా. మనకి విండోస్ అయితే సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఓపెన్ కిచెన్ చూసేయండి ఒకసారి. అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో ఉంటుంది. ప్లాట్ఫామ్ మొత్తం మనకు గ్రానైట్తో అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి అయితే టైల్స్తో అయితే డిజైన్ చేశారనమాట. అండ్ అలాగే మన కిచెన్ నుంచి అయితే మనకు యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా, మన వాషింగ్ మిషన్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము స్టెప్స్ దానిపైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. స్టెప్స్ మొత్తం గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. అండ్ స్టెప్స్ కింద స్పేస్ అయితే ఉంది. మనం ఎలా అంటే అలా యూజ్ ఎక్స్ట్రా ఐటమ్స్ అన్న స్టోర్ ఎలాంటి ఐటమ్స్ అన్నా మనం స్టోర్ చేసుకోవడానికి అయితే ఆ స్పేస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనమాట. ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకు ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా గ్రానైట్తో అయితే ఇచ్చారు. గ్రానైట్ డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ అలాగే ఇటు సైడ్ అయితే మనకి బాల్కనీ ఇచ్చారు. ఈ డోర్ కూడా మనకు గ్లాస్తో ఇచ్చారండి. చూసినట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూసేయండి, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకి కబోర్డ్ ఏరియా అయితే వచ్చిందనమాట. అండ్ ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందండి ప్రతి రూమ్కి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియా లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తారు కదండి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందనమాట. ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి కిడ్స్ బెడ్రూమ్లో.
అండ్ అలాగే ఇటు సైడ్ మొత్తం మనకు కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ప్రతి రూమ్కి అయితే మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైల్స్ కూడా రూఫ్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు ప్రతి వాష్రూమ్లో వాళ్ళు. అండ్ మనకి కిడ్స్ బెడ్రూమ్ నుంచి అయితే మనకు చిన్న బాల్కనీ లాగా అయితే ఇచ్చారనమాట. అండ్ ప్రతి రూమ్కి ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట ఈ విల్లాకి. ప్రతి విల్లాకి అలానే ప్రాపర్ వెంటిలేషన్ ఉండేటట్టు డిజైన్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మనం పూజ రూమ్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ ఇచ్చారనమాట. 2 మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చండి. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం అయితే అక్కడైతే విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పైన 2 BHK వచ్చిందనమాట. అండ్ పూజ రూమ్ అయితే వచ్చింది. అండ్ 2 బాల్కనీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం బాల్కనీలోకి అయితే వెళ్ళి చూద్దాము. ఇట్స్ వ్యూ అంతా మీకు కనబడుతుంది అనమాట. ఇది ఒకసారి చూసేయండి, ఇదంతా బాల్కనీ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మొత్తం ప్లాంటేషన్ కోసం అయితే స్పేస్ ఇచ్చారు చూడండి. సో వాటర్ పోవడానికి కూడా అంతా ఇచ్చారనమాట. ప్లాంట్స్ కూడా వీళ్ళే పెట్టి ఇస్తారనమాట, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి కింద విల్లా చుట్టూ ఉన్న సెట్ బ్యాక్ అయితే ఒకసారి కవర్ చేద్దాం. ఇదైతే బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉందన్నమాట. 3 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఒకసారి చూసేయండి, చుట్టూ ప్లాంట్స్ అయితే వాళ్ళే పెడతారనమాట. అండ్ అలాగే మనకి టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, వాటర్కి డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్స్ అయితే అరేంజ్ చేశారనమాట. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనం ఉన్నా లేకున్నా వాటర్ అయితే అదే సఫిషియెంట్గా తీసుకుంటూ ఉంటుందన్నమాట ప్లాంట్స్కి. ఒకసారి చూడండి, చుట్టూ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. హౌస్కి 3 సైడ్స్ ప్లాంట్స్ అయితే పెట్టారనమాట. అండ్ అక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అనేది వస్తుందన్నమాట. నుంచి మనం టెర్రస్ పైకి అయితే వెళ్ళి ఒకసారి లొకేషన్ సరౌండింగ్స్ అన్నీ చూసేద్దాం. ఒకసారి రండి. ఇక్కడైతే మనకు డోర్ అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసేయండి, ఒకసారి సరౌండింగ్స్ అన్నీ ఒకసారి చూసేయండి. మనకి విల్లాస్ అన్నీ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 80% అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈస్ట్ ఫేజింగ్ వెస్ట్ ఫేజింగ్లో అయితే మనకి విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అలాగే విల్లా సైజెస్ వచ్చేసి మనకి 208 స్క్వేర్ యార్డ్స్ నుంచి 464 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే 80% అయితే సోల్డ్ అవుట్ అయ్యాయండి. ఇంకా ఓన్లీ 20% విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఈ ఏరియాలో కనుక విల్లాస్ కావాలని అనుకుంటున్నారో ఒకసారి అయితే విజిట్ చేయండి. ఒకసారి మళ్ళీ మీకు అయితే క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 21 ఎకర్స్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే లగ్జరియస్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి. అండ్ HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ మనకు దీనిలో వచ్చేసి మనకి 208 స్క్వేర్ యార్డ్స్ నుంచి 464 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉన్నాయన్నమాట విల్లాస్. అండ్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే ఈస్ట్ ఫేజింగ్ అండ్ వెస్ట్ ఫేజింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనం చూసుకున్నట్టయితే విల్లాస్ ముందైతే మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా అయితే ఎక్స్టర్నల్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ CC రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి 3 to 4 మంత్స్లో అయితే హ్యాండ్ ఓవర్ చేస్తానమాట. ఆల్మోస్ట్ 80% వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకొక 20% వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. అండ్ మనకి ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే మనకి 25+ ఎమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్ ఏరియా అనమాట. 1/2 ఎకర్లో అయితే దీన్ని డిజైన్ చేశారు. అండ్ అలాగే మనకి ఫిట్నెస్ సెంటర్ అయితే ఉంది. స్విమ్మింగ్ పూల్ విత్ డెక్ ఏరియా ఇచ్చారండి. అండ్ అలాగే వైఫై ఎనేబుల్డ్ క్లబ్ హౌస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి బ్యాంకెట్ హాల్, డిలక్స్ గెస్ట్ రూమ్స్ అండ్ సైక్లింగ్ ట్రాక్, ఇంకా చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. అండ్ మిగతా ఎమ్యూనిటీస్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే మనకి లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది వెంకటాపూర్ విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. మనకి పోచారం మున్సిపాలిటీ అయితే వస్తుంది. మనకి నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ORRకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ నియర్ బై మనకి నీలిమా హాస్పిటల్ అయితే ఉంటుంది. అండ్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 8,500 ఫర్ SFT అండి. అండ్ మనకి ఇప్పుడు ఆఫర్లో అయితే మనకి 7,999కి పర్ SFT అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. మనకు కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి 8,500 అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే వరంగల్ హైవే సైడ్ మీరు విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ అనేది ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్, బాయ్.